వాళ్ళకి కూడా నేను వాటికి మార్కులు ఇవ్వడం వాళ్ళకి ఇస్తాము. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు యావత్ భారతదేశంలోనే అత్యంత చర్చించేటటువంటి విషయాలు. విడుదలైనటువంటి నిధులు, ఖర్చులు, దానికి సంబంధించినటువంటి ఆదాలు, వివిధ పద్ధతులు, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్కూళ్ళకు వస్తాయి. కానీ అతి ప్రధానమైనటువంటి విషయం ఏదైతే నిఖిల్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి గారు విజయవాడలో సమావేశం ఉంది. సీఎం గారితో హైవేస్ సంబంధించి రివ్యూ మీటింగ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ హైవేస్ ఉన్నాయి మన స్టేట్, మన ప్రాంతానికి కూడా. ఆ సమావేశంలో నేను పాల్గొన్నాను. సమావేశం జరిగితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి సందర్భాలు ఇలాగ అనేక సమస్యల మీద, ముఖ్యమైన సమస్యల మీద, విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా గమనించాలి. చాలా అంశాలు వివిధ శాఖల యొక్క ప్రగతి మీద ఈ సమావేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం. శాఖల వారీగా 3 నెలల 6 నెలల కాలంలో మన ఏ విధంగా వీటిని పూర్తి చేయాలా, దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ ప్రణాళికలు కానీ ఏమిటి అనేటువంటి విషయాల మీద కూడా మనం చర్చ జరగాల్సినటువంటి అవసరం. వేల కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకరిస్తాం. కొన్ని లక్షల కోట్ల రూపాయల వేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉండేటువంటి విషయాన్ని మనం కూడా గమనించాలి. నాకు దీని ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి అది ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం ఎంత ముఖ్యమో ఇక్కడ జరిగేటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా నాకు అంతే ముఖ్యం. నేను ఢిల్లీ నుంచి వచ్చాను ఇవాళ పార్లమెంట్ సమావేశం. మనం కొత్తగా పెట్టినటువంటి సరపల్లి రాధాకృష్ణ కిట్స్, బెల్ బుక్స్, మరి నోట్ బుక్స్ 2,67,908 మందికి 272.3 అంటే కరెంట్ బిల్లు వాళ్ళు అవన్నీ కూడా కరెక్షన్ చేసి మనం పంపించాలి. సంబంధించిన పాలసీ డెసిషన్ కాబట్టి గవర్నమెంట్ కి పంపించున్నారంట. మన మినిస్టర్ గారు ఉంటారంట. ఇంకా 10 days లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని ఆయన దాంట్లో వాపస్ చేయడం జరిగింది. ఇట్ వాస్ వెరీ అంటే కూడా గవర్నమెంట్ డెసిషన్ అందరూ పాలసీ మన కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే ముందున్నారు. కాదు, నేను అడిగేది ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మీకు, ప్రైవేట్ స్కూల్స్, అందులో ఫస్ట్ స్టాండర్డ్ సీట్లు ఎన్ని, 25% అంటే ఎన్ని వస్తారని? 300 వస్తారా? అంటే మొత్తం అంతా కలిపి జిల్లాలో ఫస్ట్ స్టాండర్డ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు 1200 మందేనా? చాలా మంది పిల్లల తల్లిదండ్రులకి ఈ స్కీమ్ గురించి తెలియదు. సో అది తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఇండికేషన్ లేకుంటే మేము ఎమ్మెల్యేలందరికీ అది రాదు. నెక్స్ట్ మీటింగ్ లో మా అసెంబ్లీలో పెట్టుకుంటే ఖచ్చితంగా నేను అన్ని మీటింగ్లు అటెండ్ అవుతాను. ఎంతగా చేసిన పర్లేదు, అన్నింటికి కలిసి సమాధానాలు చెప్పుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈ మీటింగ్కి రావడం. వేరే ఇతర
కాకుండా వేరే